హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈరోజు రెసిపీ టమాటా ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మాకైతే చాలా చాలా ఇష్టం. నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఈ ఎగ్స్తో చాలా వెరైటీస్ చేయొచ్చు. నేనైతే ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ముద్దగా చేసా. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. మసాలా ఏమీ వేయట్లేదు ఈ రెసిపీలో. ఎప్పుడూ మసాలా ఏం తింటాం, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా రెసిపీ చూద్దాం రండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి బాయిల్ చేసిన ఎగ్స్ వేసి కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి కొద్దిగా కారం వేసి దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని రైస్లో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నీట్గా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టమాటా ఈ విధంగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి కారం, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వాటర్ వేసుకొని కలుపుతూ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ. ఇందులో దంచిన వెల్లుల్లి కూడా వేయాలి. నేనైతే మర్చిపోయాను. మీరు ఈ రెసిపీ ట్రై చేసి అడుగుంటే వెల్లుల్లి దంచి వేసుకోండి. లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.